కుకట్పల్లి నియోజకవర్గంలోని బీఆర్ఎస్ పార్టీలోకి దళిత ఐక్య వర్కింగ్ ప్రెసిడెంట్ ఎడ్ల కవిత చేరారు. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా దేశంలో ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ దళితుల కోసం దళిత బంధు ప్రవేశపెట్టారని ఎడ్ల కవిత అన్నారు. హైదరాబాద్ కు మంత్రి కేటీఆర్ ఐటీ కంపెనీలను, పరిశ్రమలను తీసుకొచ్చి అభివృద్ధి చేశారని తెలిపారు. కుకట్పల్లిలో అభివృద్ధి సంక్షేమ పథకాలు అందరికీ అందేలా కృషి చేస్తున్నామని మాధవరం ఎమ్మెల్యే కృష్ణారావు పేర్కొన్నారు. కవితని నేను 2016లో ఇండిపెండెంట్ కార్పొరేటర్గా కంటెస్ట్ చేశాను. ఆ తర్వాత సామాజిక కార్యక్రమాలు ఎన్నో చేశాను, సేవా కార్యక్రమాలు. ఈరోజు నేను బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవ్వడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే కేసీఆర్ గారి నాయకత్వం, దేశంలో ఎక్కడా లేని అభివృద్ధి అనేది కేసీఆర్ గారు చేశారు. వారికి అనుగుణంగా కేటీఆర్ కూడా మన ఐటీ హబ్బే కానీ సాఫ్ట్వేరే కానీ అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతున్నారు. వారు యూత్కి ఒక పెద్ద ఐకాన్గా ఉన్నారు. మేము వారి ఇన్స్పిరేషన్, యూత్కి ఈరోజు ఇన్స్పిరేషన్ అంటే కేటీఆర్ గారు. వారి ఎప్పుడు మేము సోషల్ మీడియాలో ఫాలోఅప్ అవుతుంటాము, మా ఫ్యామిలీ మొత్తము. ఈరోజు మన బాలనగరే కానీ కుకట్పల్లి మొత్తంలో మాధవరం కృష్ణారావు గారి అధ్యక్షతన, వారి ఆధ్వర్యంలో కుకట్పల్లి ఎంతో అభివృద్ధి చెందినడానికి ఇది పెద్ద నిదర్శనంగా నేను భావిస్తున్నాను. మనకి కేసీఆర్ గారు దళిత బంధు ప్రతి దళితులకి ఒక పెద్దపీటగా ఆర్థికంగా ఎదగడానికి వారి ఎంతో దళిత బంధు అనే స్కీమ్ చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు, సంక్షేమ ఫలాలు పేదలకు ప్రతి ఒక్కరికి ఇది గృహాల